న్యాయం విద్యను అందించే కళాశాలలో అక్రమాలకు నిలయంగా మారింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని కేకేసీ లా కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియ పేరుతో జరుగుతున్న అవకతవకలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అకాడమిక్ వ్యవస్థ మొత్తం పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ను అటెండర్లే స్వేచ్ఛగా నడుపుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. యాజమాన్యం లేదా ప్రిన్సిపల్ ఈ వ్యవహారంలో పూర్తిగా కనబడకపోవడం ఆ ఆరోపణలు అవకతవకలకు మరింత బలం చేకూర్చుతున్నట్లు తెలుస్తుంది. హాస్టల్లో ఉండాలి, లేకుంటే అడ్మిషన్ లేదని యాజమాన్యం డిటెక్ట్ చేస్తుంది. కళాశాల హాస్టల్లో ఉంటేనే అడ్మిషన్ ఇస్తామంటూ యాజమాన్యం స్పష్టంగా చెప్పినట్లు బాధితులు చెప్తున్నారు. హాస్టల్ ఫీజు 80,000కి పైగా వసూలు చేస్తుండగా ఇది విద్యార్థులపై భారం మోపుతున్నారు. అడ్మిషన్ కోసమే హాస్టల్లో ఉండాలా అనే ప్రశ్న ఇప్పుడు పుత్తూరులో ప్రతిధ్వనిస్తుంది. స్థానిక విద్యార్థులకు సీట్లు లేవని చెప్పి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ సీట్లు అంటూ లక్షల రూపాయలు వసూలు చేసి సీట్లను అమ్మేస్తున్నారని తల్లిదండ్రుల తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయనే అనుమానం కలిగిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ అడ్మిషన్ వ్యవహారం ద్వారా కళాశాల యాజమాన్యం ప్రతి 7 కోట్ల రూపాయలు గడిస్తుందన్న మాటకు మరింత బలం చేకూరుతుంది. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు మీనమేషాలు వేస్తుండటంతో మరింత అనుమానం కలిగిస్తుంది. అడ్మిషన్ రూల్స్ ఉల్లంఘన, ఫీజుల దోపిడీ, పారదర్శకత లేమి అన్ని వెలుగులోకి వస్తున్నా అధికారుల స్పందన మాత్రం కనిపించడం లేదు. ఏపీ ఎస్సీహెచ్ఈ అలాట్మెంట్ ఆర్డర్లో 14,000 ఫీజు మాత్రమే ఉండగా కళాశాల యాజమాన్యం 25,000 వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో అడ్మిషన్ లేదని బలవంతం చేస్తుందని విద్యార్థులు వాపోయారు. డబ్బులు చెల్లించకపోతే వెళ్లి ఎక్కడైనా చెప్పుకోండి బెదిరించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు కలిసి ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం దందాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. కళాశాల వంటి సంస్థలోనే ఈ తరహా అక్రమాలు జరుగుతుంటే న్యాయ విద్య విలువ ఏమవుతుందన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. నేను గుంటూరు నుంచి 11,10 లాసెట్ ర్యాంకుతో కేకేసీ కాలేజీ పుత్తూరు అడ్మిషన్ కోసం వచ్చాను. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు 3:30 అయింది. ఇప్పుడు దాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను. నా డాక్యుమెంట్ అన్ని వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నా జేబులో ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి 14,500 రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది. ఈ 14,500 నేను కట్టబోతే 14,500 కాదు 25,000 కట్టాల్సిందే. అట్లయితేనే మీ సీటు మేము ఇవ్వము, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లాస్ట్ సెట్ చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి, ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి, ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంక్ మీద వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి 2 లక్షలకి 2.5 లక్షకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు. కేకేసీ కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వస్తున్నాము. అలాట్మెంట్ లెటర్ మార్నింగ్ 10:30 నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్క అడ్మిషన్ కూడా తీసుకోలేదు. సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి 80,000 కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు. మేము హాస్టల్లో ఉండలేమండి, మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము, మేము ఇంత మనీ కట్టుకోలేము, మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము. వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ చేసుకోండి,
అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాషలాడి వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు. ఇంకా